హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో విజయనగర ఎంపైర్ సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి విజయనగర ఎంపైర్ అండ్ ఇట్స్ ఎక్స్టెంట్ రూయిన్స్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్స్లో ఏవైనా ఖచ్చితంగా కరెక్ట్ లేదా ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏమైనా తెలుసుంటే వాటిని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. కృష్ణదేవరాయ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ అన్నారు. మనకి విజయనగర ఎంపైర్ గురించి తెలుసుంటే కృష్ణదేవరాయ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్, అంతేకాని కృష్ణదేవరాయ వాజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. ఆ విషయం తెలిస్తే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మిగిలిన 2 ఆప్షన్స్లో స్టేట్మెంట్ 1 కామన్గా ఉంది, అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్. కొలిన్ మెకంజీ రీడిస్కవర్డ్ ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ హంపి. ఇక మనం చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. తుంగభద్ర రివర్ ఫ్లోస్ బై ది సైడ్ ఆఫ్ ది రూయిన్స్ ఆఫ్ హంపి. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆప్షన్ సి ఆన్సరు. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. ద విరూపాక్ష టెంపుల్ ఆఫ్ హంపి ఈజ్ స్టిల్ ఏ ఫంక్షనల్ టెంపుల్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ద డిస్కవరీ ఆఫ్ హంపి. ద రూయిన్స్ అట్ హంపి వర్ బ్రాట్ టు లైట్ ఇన్ 1800 బై అన్ ఇంజనీర్ అండ్ యాంటిక్వేరియన్ నేమ్డ్ కల్నల్ కొలిన్ మెకంజీ. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్, కల్నల్ కొలిన్ మెకంజీ. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి అకార్డింగ్ టు ట్రెడిషన్ అండ్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ 2 brothers హరిహర అండ్ బుక్క ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ 1336. అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే హంపి, రూయిన్స్ ఆఫ్ హంపి ఎక్కడున్నాయి? బ్యాంక్స్ ఆఫ్ ది తుంగభద్ర. అక్కడే మనకి విరూపాక్ష టెంపుల్ కూడా ఉంది. విరూపాక్ష టెంపుల్ ఇప్పటికి కూడా స్టిల్ ఫంక్షనల్ టెంపుల్. ఇక్కడ మనం చూసుకుంటే టు దిస్ డే మనకి మ్యారేజ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. విరూపాక్ష పంపాది. విరూపాక్ష ఫార్మ్ ఆఫ్ శివ అన్నమాట. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విజయనగర ఎంపైర్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ టెంప్లెట్ మార్చారు. ఇక్కడ హౌ మెనీ, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ద విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై హరిహర ఫస్ట్ అండ్ బుక్క ఫస్ట్. మనం చూసాం కదా 2 brothers హరిహర అండ్ బుక్క. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి కృష్ణదేవరాయ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ తులువా డైనెస్టీ ఆథర్డ్ ఆముక్తమాల్యద ఇన్ తెలుగు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద సిటీ ఆఫ్ హంపి ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర వాజ్ సాక్డ్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ ఏ ఆన్సరు, ఆల్ 3. విజయనగర ఎంపైర్ సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. విజయనగర ఎంపైర్ మనకి ఎవరు స్థాపించారంటే హరిహర ఫస్ట్ అండ్ బుక్క ఫస్ట్ ఇన్ 1336 AD. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్, అదేవిధంగా తులువ డినెస్టీ. మనకి శ్రీకృష్ణదేవరాయ ఏ వంశానికి చెందినవారంటే తులువ వంశానికి చెందినవారు. అదేవిధంగా ఆముక్తమాల్యద రచించడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఈజ్ వన్ ఆఫ్ ది 5 ఎపిక్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఆముక్తమాల్యద. నెక్స్ట్ మనకి
ఏపీపీఎస్సి వారు ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉండేదంతా ఇంట్రడక్షను. యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే విజయనగర ఎంపైర్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ నుంచే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి ఒకసారి చూసుకోండి. రీసెంట్లీ ఆర్కియాలజిస్ట్ అన్కవర్డ్ ఏ విజయనగర్ పీరియడ్ ఇన్స్క్రిప్షన్ డీటెయిలింగ్ ఫోర్ట్ అండ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ నియర్ హవినా హడిగల్లి. మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అంటే విజయనగర పీరియడ్కి సంబంధించి ఇన్స్క్రిప్షన్ రీసెంట్గా ఆర్కియాలజిస్ట్లో అన్కవర్ చేశారు, ఎక్కడ ఇది మనకి లభించిందని క్వశ్చన్ అడగచ్చు. నియర్ హువినా హడిగల్లి. మనకి విజయనగర ఎంపైర్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనకి ఆన్సర్ ఓన్లీ 2. ఈ స్టేట్మెంట్స్ మనం ఇప్పుడు చూసాం కదా ఇన్ఫర్మేషన్. హరిహర అండ్ బుక్క 2 బ్రదర్స్ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ మనకి 1035 AD అన్నారు. దీని కరెక్ట్, మనకు తెలుసు కదా 1336 AD. నెక్స్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కృష్ణదేవరాయ కంపోజ్డ్ ఆముక్తమాల్యద ఏ వర్క్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్ ఇన్ తెలుగు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత ద ఫౌండేషన్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాజ్ లేడ్ బై దేవరాయ సెకండ్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ అన్నారు. మనకి విజయనగర ఎంపైర్ స్థాపించక ముందు నుంచి కూడా విరూపాక్ష టెంపుల్ మనకి హంపి దగ్గర ఉందన్నమాట. అందుకని థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి ఏపీపీఎస్సి వారు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వడం జరిగింది. మనం చూసాం కదా, అకార్డింగ్ టు ట్రెడిషన్ అండ్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ 2 బ్రదర్స్ హరిహర అండ్ బుక్క ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ 1336. నెక్స్ట్ ది డైరెక్ట్ స్టేట్మెంట్. కృష్ణదేవరాయ ద మోస్ట్ ఫేమస్ రూలర్ ఆఫ్ విజయనగర కంపోజ్డ్ ఏ వర్క్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్ ఇన్ తెలుగు నోన్ యాజ్ ది ఆముక్తమాల్యద. నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ వాజ్ బిల్ట్ ఓవర్ సెంచురీస్ వైల్ ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ దట్ ద ఎర్లియస్ట్ shrine dated to the 9th and 10th century. It was substantially enlarged with the establishment of the Vijayanagara Empire. The hall in front of the main shrine was built by Krishnadevaraya to mark his ascension. This was decorated with the delicately carved pillars. He is also credited with the construction of the eastern గోపురం. మనకి విరూపాక్ష టెంపుల్కి ఈస్టర్న్ గోపురం అంటే తూర్పు గోపురం ఎవరు నిర్మించారంటే శ్రీకృష్ణదేవరాయలను వస్తుంది. అంతేగాని మనకి దేవరాయ సెకండ్ మనకి విరూపాక్ష టెంపుల్ కట్టారు అని చెప్పి ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే విరూపాక్ష టెంపుల్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. విజయనగర ఎంపైరు వల్ల మనకి ఇంకా అభివృద్ధి చెందింది విరూపాక్ష టెంపుల్ అనేది. అందుకే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇయర్ రాంగ్ ఇచ్చారు. 1336 బదులు 1035 అని ఇచ్చారు, అందుకని ఇన్కరెక్ట్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. కృష్ణదేవరాయలు తెలుగులో రాజ్య కల్ప స్టేట్ క్రాఫ్ట్పై మనకి ఆముక్తమాల్యద అనే రచనను రచించారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఏపీపీఎస్సి వారు అడిగారు. ఇది కూడా మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే అడగడం జరిగింది. కుదిరై చెట్టీస్ వాజ్ లోకల్ కమ్యూనిటీ ఆఫ్ మర్చెంట్స్ ఎంగేజ్డ్ ఇన్ ద ఇంపోర్ట్ ఆఫ్ హార్సెస్ ఫ్రమ్ అరేబియా అండ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ ద విజయనగర ఎంపైర్. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం విజయనగర ఎంపైర్ గురించి. 3 స్టేట్మెంట్స్, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్. ద రూలర్స్ ఆఫ్ విజయనగర కాల్డ్ దెమ్సెల్ఫ్ రాయస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హార్సెస్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అన్నారు. ఇన్కరెక్ట్. మనం చూసాం కదా అరేబియా అండ్ సెంట్రల్ ఏషియా అని ఉండాలి.
సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. విజయనగర వాజ్ నోటెడ్ ఫర్ ఇట్స్ మార్కెట్స్ డీలింగ్ ఇన్ స్పైసెస్, టెక్స్టైల్స్ అండ్ ప్రెషస్ స్టోన్స్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ సి ఆన్సర్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. ద రూలర్స్ ఆఫ్ విజయనగర హూ కాల్ దెమ్సెల్ఫ్ రాయాస్, అదే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి మనకి హార్సెస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అరేబియా అండ్ సెంట్రల్ ఏషియా, మనకి కుదురై చెట్టీస్ ఆర్ హార్స్ మర్చెంట్స్. ఇదే మనకి ఏపీపీఎస్సి వారు క్వశ్చన్గా అడగడం జరిగింది. కాబట్టి మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో విజయనగర ఎంపైర్స్ సంబంధించి చాప్టర్ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. చాప్టర్ పేరు వచ్చి థీమ్ 7 అండ్ ఇంపీరియల్ క్యాపిటల్ విజయనగర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.